చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే మీ పక్కనే ఉండే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఒక గోదావరికి మాత్రమే పరిమితమైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని నల్లగొండ జిల్లాకు తేవడమే కాకుండా జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో దామరచెర్లలో భారతదేశంలోనే అతి పెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ప్లాంట్ దాదాపు 35,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే అన్నింటికి మించి రైతు బంధు లాంటి పథకాలు ఇచ్చి ఫ్లోరోసిస్ ని రూపుమాపే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం చేసి చివరికి మీ టైలెండ్ గ్రామంలోని ప్రతి చివరి మడిదాకా నీళ్ళిచ్చి భారతదేశంలో తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయితే పంజాబ్ని హర్యానాని తలదన్ని మరి ఉమ్మడి తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో నెంబర్ 1 జిల్లా ఎక్కడ ఉంది వరిధాన్యం ఉత్పత్తిలో అంటే మీ నల్గొండ జిల్లాగా నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. ఏం చేసిండయ్యా కేసీఆర్ అంటే ఇవాళ ఇంతున్నోడు అంతున్నోడు ఎవడు పడితే వాడు ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. ఏం చేసిండు కేసీఆర్ గారు? ఒకడు అంటాడు అప్పుల పాలు చేసిపోయినాడు కేసీఆర్ అంటాడు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పినా రిజర్వ్ బ్యాంకు అది నువ్వు చెప్పేది తప్పురా సన్నాసి 8 లక్షల కోట్ల అప్పు తప్పు అని చెప్పినా సిగ్గొస్తలేదు రేవంత్ రెడ్డికి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది తెలంగాణ వచ్చినాడు అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు డిసెంబర్ 3, 2023 నాడు దిగిపోయినాడు తెలంగాణ నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. అంటే కేసీఆర్ గారు చేసింది 2,80,000 కోట్ల అప్పు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేసిండు. ఎందుకు చేసిండు కేసీఆర్ అప్పు? ఎందుకు చేసిండు అంటే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేయడానికి అప్పు చేసిండు. అవును, ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు 6.5 లక్షల మందికి విద్యా బుద్ధులు చెప్పించేదానికి అప్పు చేసిండు కేసీఆర్. ఎస్,